ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియోలో చూసినట్టుగా ఈ విధంగా స్మూత్, స్లో మోషన్ అండ్ ఫాస్ట్ మోషన్ అండ్ ఈ విధంగా బ్లర్ ఎఫెక్ట్ అండ్ ఇలాంటి బాడీ ఎఫెక్ట్స్తో ఇలాంటి వీడియో ఇన్స్టాగ్రామ్ రీల్స్కి ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో ట్రెండింగ్ ఆడియోని యూజ్ చేసి మీరు జస్ట్ ఈ విధంగా స్లో, ఫాస్ట్ అండ్ ఇలాంటి ఎఫెక్ట్స్ అప్లై చేసి ఇన్స్టాగ్రామ్లో కనుక రీల్స్ అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మీ రీల్స్కి మంచి ఎంగేజ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ అయితే మనం ఈ విధంగా వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. దీనికోసం మనం క్యాప్కట్ యాప్ని యూజ్ చేయబోతున్నాం. క్యాప్కట్ యాప్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏదైనా ఒక VPN యాప్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎప్పుడు సెక్యూర్ VPN యాప్ని యూజ్ చేస్తాను అండ్ దీన్ని నేను ఓపెన్ చేసి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి క్యాప్కట్ యాప్. నెక్స్ట్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మన వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను నా వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను అండ్ ఇది వచ్చేసి మన వీడియో. ఓకే, సో ఇప్పుడు వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత వీడియో నుంచి ఆడియోని ఇక్కడ మ్యూట్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి మన నార్మల్ వీడియో. మన వీడియో అనేది నార్మల్గా ఉంది, ఒకే మోషన్లో ఉంది, స్లో ఫాస్ట్ అనేది లేదు. సో ఇప్పుడు చూడండి, దీన్ని ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే లాస్ట్లో ఇక్కడ క్యాప్కట్ వాటర్ మార్క్ ఉంటుంది, ఈ వాటర్ మార్క్ని డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వీడియోని ఒక 2 seconds వరకు మూవ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక స్ప్లిట్ వేసుకోవాలి. స్ప్లిట్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ ఈ విధంగా ఇక్కడ ఒక తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక స్ప్లిట్ వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక 4 seconds వరకు తీసుకురావాలి అండ్ ఇక్కడ ఒక స్ప్లిట్ వేసుకొని ఇక్కడ ఒక కొంచెం ఇక్కడ లైట్గా ఒక 0.5 సెకండ్ పార్ట్ వీడియోని స్ప్లిట్ చేసుకొని ఇక్కడ ఒక చిన్న పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ, అంతే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కొంచెం ముందుకు తీసుకొచ్చి ఇక్కడ ఒక స్ప్లిట్ వేసుకొని అండ్ ఇంకొంచెం పార్ట్ని వదిలేసి ఇక్కడ స్ప్లిట్ వేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా మనం ఏ విధంగా ఉంటుంది ఇక్కడ జూమ్ చేసుకుంటే ఇక్కడ ఈ పార్ట్ చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా ఇది ఒక చిన్న పార్ట్. ఓకే, అండ్ ఈ విధంగా ఇక్కడ ఒక చిన్న పార్ట్. ఓకే, సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఈ ఏదైతే స్మాల్ పార్ట్ ఉందో ఆ పార్ట్ సెలెక్ట్ చేసుకొని దాని స్పీడ్ ఉంటుంది కదా, స్పీడ్ మీద క్లిక్ చేసుకొని నార్మల్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ దాని స్పీడ్ని 0.2 చేసుకోవాలి అండ్ ఇక్కడ మేక్ ఇట్ స్మూతర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బెటర్ క్వాలిటీ మీద క్లిక్ చేసుకోవాలి. దాన్ని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఆ వీడియో యొక్క స్పీడ్ అనేది చాలా స్మూత్గా స్లో మోషన్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ దాని స్పీడ్ అనేది చాలా స్మూత్గా స్లో మోషన్ అయిపోయింది. సేమ్ అదేవిధంగా ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ దాని స్పీడ్ని కూడా ఇక్కడ నార్మల్ మీద క్లిక్ చేసి 0.2x చేసుకోవాలి అండ్ ఇక్కడ మేక్ ఇట్ స్మూతర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బెటర్ క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే దాని స్పీడ్ కూడా సేమ్ యాస్టీజ్గా స్మూత్గా స్లో మోషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను తర్వాత వీడియో ప్లే చేసి చూపిస్తాను, చూడండి ఎంత స్లో మోషన్ అనేది వస్తుందో. నెక్స్ట్ యాస్టీజ్గా ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చిన్న పార్ట్ని ఇక్కడ స్పీడ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నార్మల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా దాని స్పీడ్ని 0.2x చేసుకొని ఇక్కడ బెటర్ క్వాలిటీలో దాన్ని స్లో మోషన్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఆ వీడియో ప్లాట్ కూడా చాలా స్మూత్గా స్లో మోషన్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు నేను వీడియో ప్లే చేస్తాను, చూడండి వీడియో అనేది ఏ విధంగా వస్తుందో. సో ఈ విధంగా అనమాట మనకు స్టార్టింగ్లో ఈ విధంగా వస్తుంది, ఒకసారి ఈ విధంగా స్మూత్గా స్లో మోషన్ అనేది వస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ నార్మల్ మోషన్ అనేది వస్తుంది ఇక్కడ అండ్ మళ్ళీ ఇక్కడ స్మూత్గా స్లో మోషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ నార్మల్గా ఫాస్ట్ మోషన్, దెన్ ఇక్కడ మళ్ళీ స్మూత్గా స్లో మోషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి, దెన్ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ వీడియో ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మనకి ఇక్కడ ట్రెండింగ్లోనే ఉంటాయి మనకు బ్లర్ ఎఫెక్ట్ అనేది, హాలో బ్లర్ ఎఫెక్ట్, లేదా మనకి ఇక్కడ సింపుల్గా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుని మనకి ఇక్కడ హాలో బ్లర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి, దీన్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని సో దీని ఇంటెన్సిటీ మొత్తం 100% చేసుకోవాలి అండ్ స్పీడ్ అంతే ఉంచేసేయండి. దెన్ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఈ ఎఫెక్ట్ని మనం ఇప్పుడు జస్ట్ ఇక్కడ స్టార్టింగ్ ఈ విధంగా ఇంతవరకు వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ స్లో మోషన్ పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని సో దీనికి యానిమేషన్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా ఈ యానిమేషన్ అనేది ఇచ్చేసేయాలి అండ్ ఇది వచ్చేసి ఒక 1 second వరకు ఆ విధంగా ఎఫెక్ట్ అనేది చేసుకోవాలి. సో ప్లే చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా. సో ఈ విధంగా స్లో మోషన్ అనేది వస్తుంది అనమాట మనకు. ఓకే, దెన్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ అండ్ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సింపుల్గా యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని సో దీనికి ఈ విధంగా ఎఫెక్ట్ అనేది ఇచ్చేసేయాలి. ఓకే, ఈ విధంగా. ఓకే, దెన్ యాస్టీస్గా మళ్ళీ ఇక్కడ ఈ స్లో మోషన్ పార్ట్ సెలెక్ట్ చేసుకొని సో దీన్ని కూడా యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని సో సింపుల్గా దీనికి ఈ యానిమేషన్ ఇచ్చేసేయచ్చు. ఓకే, ఈ విధంగా. ఓకే, సో టోటల్గా ఇప్పుడు వీడియో ప్లే చేస్తే మనకి ఈ విధంగా స్టార్టింగ్లో బ్లర్ ఎఫెక్ట్ వస్తుంది ఈ విధంగా అండ్ ఈ విధంగా షేక్ ఎఫెక్ట్ అండ్ ఈ విధంగా వస్తుంది అనమాట, ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. ఓకే,
సో చాలా ఎక్సలెంట్గా ఈ విధంగా స్లో మోషన్ అండ్ ఇలాంటి షేక్ ఎఫెక్ట్తో వస్తుంది అనమాట. అండ్ మధ్యలో ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మీకు టైమింగ్ని బట్టి ఇక్కడ ఈ విధంగా ఈ పొజిషన్లో ఇక్కడ కొంచెం నేను బాడీ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుంటా. ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుంటా. అండ్ బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ట్రెండింగ్లో ఇక్కడ చాలా మంచి మంచి బాడీ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అందులో మనకి ఇక్కడ ఏదైతే ట్రెండింగ్లో ఉన్నాయో, సో మనకి ఏదైతే బెస్ట్గా మనకు సూట్ అయ్యే బాడీ ఎఫెక్ట్స్ ఉన్నాయో వాటిని మాత్రమే మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అన్డైరెక్షనల్ ఇది అనేది మనకు చాలా రీసెంట్గా చాలా పాపులర్ అవుతున్న బాడీ ఎఫెక్ట్. సో దీన్ని అప్లై చేసుకుందాం. సో ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఇంతవరకు ఉంటే సరిపోతుంది, మనకు అంత ఏమద్దు మనకు ఇది. ఓకే, ఈ ఎఫెక్ట్ని మనం తగ్గించుకోవాలి కొంచెం. సో ఇంతవరకు తీసుకురావాలి, ఇంతవరకు. ఓకే, అండ్ ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం ముందుకు తీసుకెళ్ళి దాన్ని ఇక్కడ మళ్ళీ బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు చాలా బాడీ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. ఓకే, సో ఇందులో మనకి ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే ఇంకా డిఫరెంట్ బాడీ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో వాటిని మనం అప్లై చేసుకోవచ్చు. సో ఏదైతే నేను అప్లై చేసుకున్న బాడీ ఎఫెక్ట్స్ కాకుండా మీకు నచ్చిన బాడీ ఎఫెక్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఇక్కడ ట్రెండింగ్లో వచ్చేసి ఇక్కడ ఈ బాడీ ఎఫెక్ట్ అనేది, అండ్ ఇక్కడ హ్యాలో అనే ఈ బాడీ ఎఫెక్ట్ ఉంది. సో దీన్ని అప్లై చేసుకుందాం మనం. ఓకే, సో ఎఫెక్ట్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది మనకు. ఓకే, అండ్ దెన్ ఇక్కడ ఈ ఎఫెక్ట్ని మనం ఇంతవరకు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అండ్ మిడిల్లో మనకి ఇక్కడ ఈ పొజిషన్లో ఇక్కడ ఒక బాడీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ సింపుల్ ఇక్కడ గ్లోయింగ్ లైన్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చాలా రకాల బాడీ ఎఫెక్ట్స్ అనేవి వచ్చేస్తాయి ఇక్కడ. ఎన్వలపింగ్ బాడీ ఎఫెక్ట్. ఓకే, ఇది వచ్చేసి కూడా మనకు ట్రెండింగ్లో ఉన్నటువంటి బాడీ ఎఫెక్ట్. ఓకే, అండ్ దీన్ని అప్లై చేసుకుందాం మనం. ఓకే, సో ఇది కొంచెం డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత అప్లై అయిపోతుంది ఇక్కడ. ఓకే, జస్ట్ వెయిట్ ఇక్కడ. ఓకే, ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి ఇక్కడ. దాన్ని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మనకు ఇంతవరకు అప్లై చేసుకోవాలి. ఓకే, సో టోటల్గా మనం వీడియో ప్లే చేస్తే మనకు వీడియో అనేది ఈ విధంగా స్టార్టింగ్లో బ్లర్ ఎఫెక్ట్, దేని ఇక్కడ షేక్ ఎఫెక్ట్ వస్తుంది ఈ విధంగా. ఓకే, అండ్ దేని ఇక్కడ మళ్ళీ ఇక్కడ సింపుల్గా నార్మల్గా ఈ విధంగా మనకు ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి మనకి కూడా, బాడీ ఎఫెక్ట్స్ అనేవి. ఓకే, ఈ విధంగా బాడీ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, ఈ విధంగా. దాన్ని ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి. ఇక్కడ టాప్లో ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకొని సింపుల్గా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి వీడియోని. అండ్ ఇంకా ఏదైనా మీకు మంచి బాడీ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మిడిల్లో అలాంటి బాడీ ఎఫెక్ట్స్ కాకుండా నార్మల్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు లాస్ట్లో ఇక్కడ స్ప్లిట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 3 లేయర్ వీడియో. ఓకే, సో దీన్ని యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ ఎఫెక్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో ఈ విధంగా. సో ఈ ఎఫెక్ట్ని కావాలంటే ఈ ఎఫెక్ట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు సింపుల్గా. ఓకే, ఈ విధంగా. దాన్ని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి.